వద్దు, మీరు నాకేం చెప్పొద్దు. నాన్న, అక్కడికి దేవా వస్తాడు అనుకోలేదు. అనుకోవాలరా? మీకో విషయం తెలుసా? నా చెల్లిని ఒక ముస్లిం అబ్బాయికిచ్చి పెళ్లి చేసి నన్ను అవమానపరిచిన కుటుంబం రావాలది. ఇప్పుడు ఆ నారాయణగాడు పెద్ద కవేట. ఇప్పుడు వాడు అంతు చూడాలని నేననుకుంటుంటే మీరేం చేసి వచ్చారా? వాళ్ళ ముందు మీరు కూడా నన్ను మరీ మరీ అవమానపరుస్తున్నారు. మీ అయ్యప్పగాడు చిన్న పొరపాటు చేశాడు. ఆ పొరపాటుకు తగిన శిక్ష నేను విధించాను. అది సరిపోదు అనుకుంటే మీరు కూడా వాడికి శిక్ష విధించండి, సరిపోతుంది. అప్పుడే వాడు మీకు సరైన చెంచా అవుతాడు. రేయ్, నా గుమ్మం ముందుకొచ్చి నాతో మాట్లాడటానికి నీకెంత ధైర్యం ఉండాలరా? మీరంతగా రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. మా కుటుంబంలో ఎవరికి కూడా మీ కుటుంబం దగ్గరికి రావాల్సినంత కర్మ పట్టలేదు. కానీ ఇప్పుడు ఎందుకొచ్చానో తెలుసా? నువ్వేం బేకుతావురా? నువ్వు తొందరపడక భాస్కరా, అన్ని వివరంగా చెప్తాను. నువ్వు తండ్రికి తగ్గ కొడుకురా. తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి ఒకే దాన్ని మెయింటైన్ చేస్తున్నారే, అబ్బా ఎంత అన్యోన్యతరా! ఓ ఏంటి అలా అర్థం కానట్టు చూస్తున్నారు? మీ బాలమన విషయాన్ని వీళ్ళందరికీ గుర్తు చేస్తున్నాను అంతే. ఆపరా, మర్యాదగా వచ్చిన విషయం ఏమిటో చెప్పి వెళ్ళు. ఓ, చెప్పాల్సిన విషయాన్ని చెప్పేస్తే అయిపోతుంది కాబు. కానివ్వండి. మా నాన్నగారిని చంపడానికి ఒక పథకం ప్రకారం ఏనుగుని రెచ్చగొట్టి వదిలింది ఎవరనేది నాకు ఇప్పుడే ఇక్కడే తెలియాలి. నేనే చేయించా. మా దేవాతో పెట్టుకుంటే మీ అందరి అంతు చూస్తాం. ఆగు. పాత కక్షల్ని మనసులో పెట్టుకుని మా కుటుంబాన్ని ఏదో చేసేద్దామని ఈ చెంచాగాళ్ళని వెంటబెట్టుకుని మా మీదకొస్తే వాళ్ళని నిన్ను కలిపి పాతేస్తాను. చూడండి, నేను చెప్పవలసిందంతా పూసగుచ్చినట్టు మీ అందరికీ చెప్పేశాను. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులుంటే నన్ను మన్నించండి. వస్తాను. వస్తాం. ఎవరది? దేవా, నువ్వా? ఎక్కడికి వెళ్ళావురా ఇన్ని రోజులు? ఏమిటి నాన్నా ఇలా అయిపోయావు? కర్ణాటకలో ఉన్న మన తోటలో పని చాలా ఎక్కువగా ఉంది తాతయ్య. అస్సలు ఇక్కడ రావడానికి కుదరట్లేదు. అక్కడ ఫోన్ ఏమీ లేదా? నీతో మాట్లాడి 1 నెల అయింది. నేను ప్రతిరోజు నిన్ను గుర్తు చేసుకుంటూనే ఉంటాను. నువ్వేంట్రా మర్చిపోయావు? తాతయ్య, నేను అన్ని పనులని అక్కడ బాధ్యతగా చూసుకుంటాననే కదా మీరు నన్ను అక్కడికి పంపించింది.
అలా అని ఇక్కడున్న వాళ్ళందరినీ మర్చిపోయావా? నువ్వక్కడ ఉంటే ఇక్కడున్న వాళ్ళందరూ గుర్తుండరా? అందుకే అన్నయ్యని పనిష్మెంట్ గా 101 గుంజీలు తీయమని తాతయ్య. ఏంటి అనవసరంగా నా బిడ్డను కొడితే నువ్వు పెద్దవాడవని చూడకుండా నేను కొడతాను. నేను నీతో కాస్త నడవాలని ఉందరా, కొంచెం చెయ్యి పట్టుకో. ఇక్కడ నువ్వు ఎన్ని రోజులుంటావు? ఇక్కడ చాలా పనులున్నాయి తాతయ్య. ఒకసారి కృష్ణప్రియం చూడాలి. అనాథాశ్రమంలో కొన్ని పనులున్నాయి. ఇవన్నీ పూర్తి చేసుకుని వెళ్తాను. మంచిది బాబు. మతిస్థిమితం లేని పిల్లల కోసం అనాథ ఆశ్రమం కట్టించి వాళ్ళందర్నీ కంటికి రెప్పలా చూడటం నువ్వు చేస్తున్న మంచి పని. ఇలాంటిది చెయ్యాలని నీకు ఎప్పటినుంచో కోరిక ఉంది కదా. ఆ భగవంతుడు నిన్ను సర్వదా కాపాడుగాక. యేసు నాయకా, యేసు నాయకా, జీవదాయకా, జీవదాయకా, నీ మనసు మాదే కరుణించరావా, నీ మనసు మాదే కరుణించరావా, సర్వము నీవని ప్రార్థన చేసిన, సర్వము నీవని ప్రార్థన చేసిన, పాపము స్వీకర్తావో ప్రభువా, పాపము స్వీకర్తావో ప్రభువా, మా పంచ ప్రాణాలు నీవాయే, మాయందు దయ చూపించవా. కాళ్ళేలేని దీనులకు నడకవు నీవే కదా, కాళ్ళేలేని దీనులకు నడకవు నీవే కదా, పాపము చేసిన ప్రాణులకు పాపము చేసిన ప్రాణులకు దైవము నీవేనయ్యా. నీవేనయ్యా. దేవుణ్ణి కోరుదాం, యాచించి వేడుదాం, శాంతినే మనకిమ్మని. యేసు నాయకా, జీవదాయకా, నీ మనసు మాదే కరుణించరావా, సర్వము నీవని ప్రార్థన చేసిన, పాపము స్వీకర్తావు ప్రభువా. మా పంచ ప్రాణాలు నీవాయే, మాయందు దయ చూపించవా. దిగండి దిగండి, జాగ్రత్త, మెల్లగా దిగండి, రండి రండి, మెల్లగా మెల్లగా. చిన్న అమ్మా నువ్వు ఇంక వెళ్ళి ఆడుకో.
మీ నాన్నగారిని తీసుకొని నేను రేపు వస్తాను. చాక్లెట్లు కూడా తెస్తాను, సరేనా? మ్మ్. ఈ పిల్లకి అమ్మా నాన్న అన్నీ నువ్వేరా. నువ్వు చర్చికి వెళ్ళి భోంచేస్తూ ఉండు. ఈ లోపు వీళ్ళందరినీ పంపించేసి నేను వస్తా. లేదు ఫాదర్, నాకు చాలా పనులున్నాయి, ఇంకెప్పుడైనా వస్తానులేండి. అదేం కుదరదు. కొత్త కుక్ని తీసుకొచ్చాను, అందరికీ లంచ్ ఏర్పాటు చేయమన్నాను. నువ్వు వెళ్ళి అక్కడుండు, నేను వచ్చేస్తాను. నేను భోంచేయకపోతే ఫాదర్ వదిలేట్లేరు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మరి నా భోజనం విషయం? పోరా. సరే వెళ్తాలే. ఏంటి నీ కళ్ళు కనిపించట్లేదా? ఏంటి తలుపేసి గడియ పెట్టకుండా దాని మీద నుంచి ఫోటో పెడతావా? నీకు ఫోన్ చేసి చెప్తాను. అసలు నువ్వెవరు? మహారాజువా? అవును, నేను మహారాజునే. ఆయన ఇక్కడికి రాని. పెద్ద వస్తే ఏం చేస్తారంట? ఏమిటి ఇక్కడ గొడవ? పెద్దరాని ఇక్కడ చూడండి, మీకోసం నేను స్పెషల్ గా ఫ్రేమ్ కట్టించి తీసుకొచ్చిన ఫోటో మొత్తం నాశనం చేశాడు. నేను నాశనం చేశానా? చూడండి ఫాదర్, తెలియకుండా తలుపు తీశాను, కింద పడిందంతే. దానికి ఇది తెగ రెచ్చిపోతుంది. అయినా నువ్వెవరవే? జిల్లా కలెక్టరా? నిన్ను అసలు ఎక్కడ దొరికింది ఫాదర్ ఈ కొత్త కుక్కు? దీని మోహం ఇది. ఏంటి కుక్క?